ఆ 15వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూస్తే చూడండి, 28వ వచనం కూడా ఏమేమి రాయబడి ఉందంటే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రభువారు. కనాను స్త్రీ వచ్చేసి నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పాల. అయితే ఆయన బతిమాలుతూ వెనకాలే వస్తూ ఉందనమాట. అప్పుడు పిల్లల రొట్టి అని చెప్పేసి అవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అయితే వదిలిపెట్టకుండా, అది నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను. అంటే ఏంటి ఇంత విలువైనవి తీసి నీ దగ్గర పడేస్తానా అన్నట్టుగా ప్రభువారు మాట్లాడుతుంటే, కుక్క అన్నా కూడా ఆమె ఏం కోపం తెచ్చుకోలేదు. కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడే మొక్కలు ఏరుకుంటాయి కదా ప్రభువా, అవన్నా నాకు దయచేయండి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఎందుకంటే మనం గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక్కొక్కసారి అభ్యంతరాలు, ఆటంకాలు, అప్పుడు వెంటనే మన జీవితాల్లో కార్యాలు జరగవు, ఆలస్యం అవుతుంది. అప్పుడు మనం విడువక ఆయన సన్నిధిలో మనం వెంటాడుతూ మొరపెట్టుకుంటూనే ఉండాలి. అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలము. కనుక ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో గొప్ప విశ్వాసం గురించి దేవుడు ఎంతో మనకి రాయించి ఉంచారు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా చూస్తే 34, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన, సమాధానం కలదానమై. మన దేవుని వాక్యంలో మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. కానీ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఎంతో ఆయన వస్తున్నారని ఎప్పుడైతే తెలుసుకుందో విశ్వాసంతో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నాడు. విశ్వాసంతో నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు వ్యాధి అవని, ఆత్మీయ జీవితం అవని, నెమ్మది లేని స్థితి అవని, ఆ ఫైనాన్షియల్ పరిస్థితులు అవని, అది ఏదన్నా కాక విశ్వాసముతో ఇది దేవుడైతే చేయగలడు, ఇది ఆయనైతే దీన్ని చక్కబెట్టగలడు, ఈ పరిస్థితిని ఆయనైతే సమకూర్చగలడు అని ఎప్పుడైతే నువ్వు గొప్ప విశ్వాసం కలిగి ఉంటావు, మరి ఆమె ఎదరికి వెళ్ళడానికి కూడా ఆమెకు ధైర్యం లేదు, వెనుక నుండి అని ఉంది. ఒకవేళ ఎదరికి వెళ్ళేటువంటి ధైర్యం నీకు లేదేమో, వెనుక నుండైనా ఆయన పాదాలు పట్టుకొని దేవా నన్ను క్షమించమని అడిగినప్పుడు నువ్వు ఆయన ప్రభావము నీలోకి వచ్చి, ఆయన ప్రేమ నీలోకి వచ్చి నీ జీవితమును మార్చేదిగా, ఎన్నో 12 సంవత్సరాలు బాధపడుతున్న నీ పరిస్థితులు అన్నింటినీ కూడా మార్చగల శక్తిగల దేవుడు అని ఆవిడ గొప్ప విశ్వాసం ఉంచింది. కనుకనే దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 34లో, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నేను స్వస్థపరిచాను అంటలా, నీ విశ్వాసం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం విశ్వాసం ఉంచినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గొప్ప విశ్వాసంలో మరి ఇంతమంది ధన్యులయ్యారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసం వల్లే రక్షణ అని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత విశ్వాసంలో రకాల గురించి, గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం అల్ప విశ్వాసం కొంతమందికి ఉంటుంది, కానీ అల్పం, తక్కువ, అయితే అటు లేకపోతే ఇటు కొంచెం విశ్వాసంగా ఉంటారనమాట. అప్పుడు దేవుని యొక్క కార్యాలు అంతగా జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడు. కాబట్టి విశ్వాసాన్నే మనం ఉంచాలి. ఇక్కడ మత్తయి సువార్త 6:30లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తామందంటే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డి దేవుడు ఇలాగ అలంకరించిన అల్ప విశ్వాసులారా. అంటే ఏమంటున్నారు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చేనను చింతింపకుడి. మనం ఎప్పుడు మన చింతంతా ఇదే కదా, రేపు ఎట్టాగో, ఈ నెల ఎట్టాగో, నెక్స్ట్ మంత్ ఎలాగో, పరిస్థితులు ఎలాగో, పిల్లలు ఎలాగో, స్టడీస్ ఎలాగో, అమ్మో ఫీజులు కట్టాలి, అమ్మో ఎంత ఇదే ఎంతసేపు. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే చూడండి, వాటన్నిటికంటే కూడా ఏమంటున్నారు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులు చూడండి వెత్తవు కొయ్యలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి ఆ గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరణిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డినే అంత అలంకారంగా చేసినప్పుడు నువ్వు ఎందుకు అంత అల్ప విశ్వాసంగా ఉంటావు? ఎప్పుడైనా విశ్వాసముతో మనం జీవించినప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపరచడం. ఆయన మీద విశ్వాసం ఉంచాలి, అది విశ్వాసం ఉంచాలి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఆయన ఏం చేయలేడు, వదిలిపెట్టేస్తాడు.
ఎప్పుడైతే ఆయన ఇందులో విశ్వాసం ఉంచుతామో, నాసుపూలు చూడండి ఎంత అందంగా ఉంటాయో, అవి మరి సాయంత్రానికల్లా వాడిపోతాయి, రేపు పొద్దునికల్లా ఆయన వాటికి ఎంత అందమో కలర్గా ఎన్ని కలర్స్లో ఉంటాయో. సృష్టికర్తే కదా ఇచ్చింది, ఏంటి అది మరి. కాబట్టి వాటికే అంత ఇచ్చానే మీరు ఎందుకు అంత బాధపడిపోతారు అని చెప్పి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అల్ప విశ్వాసం, ఎందుకు అంత అల్ప విశ్వాసం ఉంచుకుంటారు అంటే, అల్ప విశ్వాసం మనకి నష్టాన్ని కలిగిస్తుంది, అధైర్యాన్ని పుట్టేస్తుంది. కాబట్టి అల్ప విశ్వాసం మన జీవితాల్లో ఉండకూడదు. గొప్ప విశ్వాసం గురించి మనం ముందు మాట్లాడుకున్నాం కదా, గొప్ప విశ్వాసాన్నే కలిగి ఉండాలి కానీ అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. అల్ప విశ్వాసాన్ని కలిగినప్పుడు దేవుడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారో చూడండి. ప్రియమైన ఇంటి వాళ్ళారా, అల్ప విశ్వాసం మన జీవితంలో ఉండకుండా మనం సరిచేసుకోవాలి, మరి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా చూస్తే 26వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దెంపగా మిక్కిలి నిమ్మళమాయెను. అల్ప విశ్వాసాలు ఎందుకు? అంతకుముందే ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అలలు వస్తున్నాయి, తుఫాను. ఆ నావలో ధోనిలో యేసయ్య ఉన్నారు కదా, పడుకున్నారు కదా, వాళ్ళు ఉన్నారుగా, కానీ ఎంత భయమో చూడండి. వాళ్ళకి అలలు వచ్చేస్తున్నాయంట. వచ్చేటప్పటికి వాళ్ళకి భయం వచ్చేసింది. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. దానిలో ఆయన కూడా ఉన్నారు కదా, నశించిపోతే ముందు ఆయన కదా ఇదయ్యేది, తర్వాత వీళ్ళు కదా. అది ఉండదు అసలు మనకి. మన దేవుని దాటి మనకు రావాలి ఏదైనా ఇబ్బంది, అది రోగమైనా అదేదైనా దేవుని బిడ్డలమైన తర్వాత, విశ్వాసులమైన తర్వాత, అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసులమైన తర్వాత, విశ్వాసం ద్వారా రక్షించబడిన తర్వాత, విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినతో సమానం అంటున్నాడు. ఆయన కనుగుడ్డును ముట్టి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని అప్పుడు మన దగ్గరికి రావాలి. ఏదైనా సరే, అది బాధ అయినా సరే, అది రోగమైనా సరే, అది ఇబ్బంది అయినా సరే. అదే యోబు గ్రంథంలో కూడా చెప్తాడు కదా, సాతానుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అంటే భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చానని అంటాడు. అటు ఇటు తిరుగుతా చూస్తూ ఉంటాడు మనల్ని. ఎవరు ఏం విశ్వాసంలో ముందుకెళ్ళిపోతున్నారా, ఇన్నెట్టా పడగొట్టాలా, ఇన్నెట్టా ఇది చెయ్యాలా అని వాడు పనే అది. వెళ్ళిపోయి అక్కడ చాడీలు చెప్తాడు దేవుడికి. చెప్పినప్పుడు అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తేనే వచ్చి ఇక్కడ మనల్ని ఏమన్నా చేయటానికి వాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే వాడికి అధికారం లేదు ఇక. ఎందుకంటే మన జీవితాలు అంత పవిత్రమైనవి, ఆయన దృష్టిలో అంత ప్రెషస్, మనం అంత విలువైన వారం, ప్రత్యేకింపబడిన వారం, దేవుని బిడ్డలం, రక్షణ పొందినవారు. ఎందుకంటే బయటి కాల్డ్ అవుట్ అంటే సంఘము అంటే ఏంటంటే బయటికి వచ్చిన వారు. దేనిలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం? లోకంలో నుంచి, పాపంలో నుంచి, వీటిలో నుంచి బయటికి వచ్చిన వారం, పవిత్రమైన వారం, పరిశుద్ధమైన వారం, చాలా విలువైన వారం మనం దేవుని దృష్టిలో. మనం జీవిస్తున్నప్పుడు ఊరికి అలాటప్పగా జీవిస్తాం. ఆయన ఇష్టపడ్డం. మనకి ఏదైనా రోగం రావాలన్నా, మనకి ఏదైనా బాధ రావాలన్నా, ఏది రావాలన్నా ఆయన పర్మిషన్తో వస్తుంది మనకి. అది గుర్తుపెట్టుకోండి మీరు. అమ్మో నాకే రావాలా, నాకే బాధలు, దేవుని నమ్ముకున్నాను అని ఎప్పుడు కూడా ధైర్యపడదు. అందుకే అల్ప విశ్వాసం గురించి మాట్లాడు. అప్పుడు ఉన్నారు కదా ఆయన నావలో, ఆయన అక్కడ పడుకునే ఉన్నారు కదా. వీళ్ళకి చూడండి ఎంత భయమో, మేము నశించిపోతున్నామంట. అంత గొప్ప, అంత ముందు ఎన్నో కార్యాలు చూసుంటారు కదా. దేవుడు ఏసే ఉన్నారు మన నావలో, మనకెందుకు అని అనుకోవాలిగా, అనుకోవట్లా. మేము నశించిపోతున్నాము, నువ్వు లే అని చెప్పి, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు బహుశా ఆయన వెయిట్ చేస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని కదా. ఒక్కోసారి మనల్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, మనం ఏం చేస్తామో చూస్తూ ఉంటాడు. వీళ్ళకి ఎంత విశ్వాసం ఉంటుందా, లేకపోతే ఏం చేస్తారో, లోకంలోకి వెళ్ళిపోతారా, లోకస్తులాగా చేస్తారా వీళ్ళ పనులు, ఏం చేస్తారో దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు. అసలు విశ్వాసం గురించి చెప్పాలంటే ప్రతిరోజు ఒక అద్భుత కార్యం జరిగితేనే మేము బ్రతికాం. 38 సంవత్సరాలుగా మా విశ్వాస సేవా జీవితంలో ప్రార్థన చేస్తుంటే ఏమీ లేకపోయినా, అసలు ఏమి లేవు. ఒకరోజు అయితే పాస్టర్ గారు ఊరు వెళ్ళిపోయారు, మా విజయ్ కుమార్ గారు ఊరు వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఏమి లేవు. పాలు వస్తాయి కదా, పొద్దున్నే పాలు వస్తాయి, పాలు కాసి 3 బాక్సుల్లో పోసేసా. పంచదార పోలేదు, ఉప్పేసి కాసిపోసి బాక్సులో పెట్టి పంపించేసా. వాళ్ళు తాగేసి కొంచెం తాపిచ్చేసి కొంచెం బాక్సుల్లో అయ్యే పోసి ప్రార్థన చేస్తే ప్రభా ఏం లేవు, ఏం ప్రభా అని. అయితే నీ ఎక్కువ చూడండి దేవుని సేవకులకి మేము ఎక్కడ హౌస్ విజిటింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా చక్కగా దేవుడు ఏదో ఒక సహాయం ఇస్తాడు కదా. 100-200 వస్తాయి, వచ్చి రైస్ అయ్యి తెచ్చుకోవచ్చుగా. ప్రార్థన చేస్తున్నాను నేను, దేవుడు వెళ్ళమంటాడు లేదు, దేవుడు నడకుండా ఎందుకలా, నేను వెళ్ళొద్దన్నాడు. మేము
వెళ్ళొద్దన్నాడు. వద్దు, నువ్వు ప్రార్థన చేయన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, విశ్వాసం నిజంగా విశ్వాసంగా ఉండాలి మనం. ఉన్నప్పుడు తర్వాత ప్రార్థన అయిపోయింది, 3 అయింది, 4 అయింది. లేచి నేను బయటికి వెళ్ళాడు. పక్కన ఆవిడ అనమాట. వాళ్ళ మ్యారేజ్ డే అయితే పెద్ద క్యారేజ్, అన్నీ పలావులు కూరలు పెట్టేసి, సిస్టర్ ఒకసారి ట్రైన్ అని వెనకవైపు పిలిచి క్యారేజ్ అయింది. 4:30 అయితే పిల్లలు ఇంటికి వస్తారు కదా. ప్రేమేంటంటే వాళ్ళారా, మనం చూస్తారు దేవుడు. అంటే బయటకు వెళ్తామా, బయటికి వెళ్ళి ఎక్కడో చోట 100 రూపాయలు వస్తే రైస్ కూరగాయలు తెచ్చి 4 వండేసేద్దామా, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో ఉండాలి మనం. దేవుడిని అడిగినప్పుడు వెళ్ళొద్దన్నాడు, వెయిట్ చేయి, ప్రార్థన చేసుకో. దేవుడు చూడండి ఎలా సిద్ధపరిచాడు. అలా ఉంటాయి ఆయన పనులు. కాబట్టి వీళ్ళు కూడా కంగారు పడిపోతున్నారు, మేము నశించిపోతున్నాం దేవుడా అన్నప్పుడు, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రం, అవును ఈయన ఎట్టివాడో, గొప్పవాడు, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రేమేంటంటే వాళ్ళారా, కనుక మనం అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 14:31 కూడా చూసినట్టు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే ఎందుకు సందేహపడతావని పేతురు గారి విషయం కూడా మనకు బాగా తెలుసు కదా. 28వ వచనంలో చూస్తే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసుని వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు సరే ఓకే విశ్వసించాడు. నువ్వే అయితే నేను కూడా వస్తాను అని చెప్పేసి విశ్వాసం తెచ్చుకున్నాడు. ముందు అతను బయలుదేరాడు 3 అడుగులు వేసాడేమో, ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని చూశాడంట మునిగిపోసాడు. ఏమిటంటే విశ్వాసం కదా, యేసు వైపు చూసు అన్నది. అందుకే దేవుని వాక్యం ఆయన వైపు చూడాలి, రమ్మన్నాడు కదా, ఆయన వైపు చూడాలి. ఈ గాలి సముద్రం చూసుకోవడం ఎందుకైనా, చూస్తే మునిగిపోతాం. మన జీవితంలో కూడా విశ్వాసముతో దేవుని వైపే చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ గాలి పరిస్థితులు ఇట్ట ఉన్నాయే అట్ట ఉన్నాయే, వాళ్ళు అట్ట అంటున్నారే ఇట్ట అంటున్నారే అని మనం ఇటువైపు అటువైపు చూస్తాం అనుకో మునిగిపోతాం. సముద్రంలో లోకంలో మునిగిపోతాం, లోకంలో మమేకమైపోతాం. అది చూడకూడదు, దేవుని వైపే చూడాలి. ఆయన చెయ్యి అందిస్తున్నాడు కదా, కొంచెం మనం అలాగ ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు అంటున్నాడు చూడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావు అని అతనితో చెప్పాను వారు దోణి ఎక్కినప్పుడు. అంటే కాబట్టి మన జీవితంలో అల్ప విశ్వాసం ఉండకూడదు. అల్ప విశ్వాసం ఉన్నప్పుడు మనం చాలా నష్టపోతాం. ప్రేమేంటంటే వాళ్ళారా, దేవుడు కూడా మనల్ని చూసి బాధపడతాడు, నవ్వుతాడు. మనం అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు. మనం మంచి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం. గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం, అల్ప విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం అవిశ్వాసం, కొంతమందికి అసలు ఏ విశ్వాసం ఉండదు, అవిశ్వాసం. అటువంటి వారి విషయంలో దేవుడు ఎంతో బాధపడేవారుగా ఉంటారు. 2వ రాజులు 7:2 చూస్తే దేవుని వాక్యం చూడండి, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేయగా అతడు నువ్వు కన్నులార దాన్ని చూసేదవు కానీ దాన్ని తినకుందు అని చెప్తాడు. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంటే, షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు, మరి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏం ఎలీషా రాజుతో ఏమని అన్నాడు, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవలు అమ్మబడును అన్నప్పుడు, అంతకుముందు పావురపు రెట్ట, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన కరువు. పిల్లలను కూడా ఒకరినొకరు చంపుతున్నారు. చూడండి 6వ అధ్యాయంలో కూడా చూస్తే, నేటి ఆహారంలో నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అంత ఘోరమైన కరువు వచ్చేసింది. ప్రేమేంటంటే వాళ్ళరా, మరి అలాంటి షోమ్రోన్లో అంటున్నాడు ఇక్కడ ఎలీషా ప్రవక్త, యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, రేపు ఈ పాటికి ఇదంతా పోయిద్ది అంటే ఈ రాజుగారు అసలు నమ్మట్ల. అందుకు ఎవరి చేతి మీద నీ రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా సరే, దేవుడు అలా ఆకాశం కిటికీలు తెరిచినా సరే అలా జరగదు అని చెప్పేసి అవిశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం. కొంతమందికి జరుగుద్దా ఏంటి, ఏదో అప్పుడంటే జరిగింది కాబట్టి అట్ట మాట్లాడతారనమాట, లాజిక్లు. లేదు, దేవుని దృష్టిలో దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు?
దేవుడు అంటే దేనినైనా చేయగల సమర్థుడు. ఆయనకి ఇష్టమైతే అది జరుగుద్ది, కానీ రేపు నువ్వు తినవు, నువ్వు అనుభవించవు అని చెప్పేస్తాడు ఇక్కడ ప్రవక్త. కాబట్టి అవిశ్వాసం మన జీవితాల్లో ఉండకూడదు. అలాంటివి ఎంత గొప్ప కార్యాలు జరిగినా మనం అనుభవించే స్థితి మనకి ఎవడో దేవుడు మనం తీసి పక్కన పెట్టేస్తాడు. అందుకని నమ్మలేదు నువ్వు. అవిశ్వాసం మన జీవితాల్లో ఉండకూడదు. ఆ తర్వాత చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 19వ వచనంలో, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరుస్తాడా? అంత ముందే కదా ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఎన్ని మేళ్ళు చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. చూడండి ఇక్కడ చూస్తే 13వ వచనం నుంచి, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను, ఆయన నీటిని రాశిగా నిలిపాను, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి వారిని త్రోవ చూపెను, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చాను, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేశాను, అయినను వారు ఆయనకు విరోధముగా మారి. ఎన్ని కార్యాలు, నిజమే కదా, ఇశ్రాయేలుకి ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. అసలు ఎర్ర సముద్రం పాయలు చేయడం పెద్ద గ్రేట్ కదండి. సముద్రం పాయలు అవ్వటం ఏంటి? అటు ఇటు ఒక మంచు గడ్డల్లాగా నిలిచి, గోడల్లాగా నిలిచిపోవటం ఏంటి నీళ్ళు? ఎంత అద్భుతం కదా. అంత అద్భుత కార్యాలు చేసిన దేవుడిని ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? మన జీవితాలు కూడా ఎన్నో మేళ్ళు పొందుతాం. పెద్దోడి జీవితంలో అది చేస్తాడు, రెండోవాడి జీవితంలో ఇది చేస్తాడు, మూడోవాడి జీవితంలో ఇచ్చి ఎన్నో కార్యాలు చేస్తాడు. మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. అయినా మళ్ళీ శ్రమ వచ్చినప్పుడు దేవుడు చేస్తాడా ఏంటి అమ్మో, అప్పుడు అసలు గతంలో ఎప్పుడు కూడా గతంలో చేసి మనం మర్చిపోకూడదు. గతంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఉండడా? ఆయన నిన్నడు ఒక్కటే రీతిగా ఉంటున్నాడు కదా. ఆయనలో మార్పు ఉండదు. మన విశ్వాసంలోనే మార్పు, మనం తీసుకోవడంలోనే మార్పు. చూడండి పైన అందుకే రాసించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇన్ని చేశాడే, ఆయన ఏమంటున్నాడు, ఈ అరణ్యంలో భోజనం ఇస్తాను, నీళ్ళే ఇచ్చాడే, సముద్రాన్ని చీల్చాడే, మేఘస్తంభం అగ్నిస్తంభాన్ని తోడుగా పంపించాడే, ఎండ వాన రాకుండా. ఎంత చేసిన దేవుడు భోజనం ఇవ్వలేడా? ఇచ్చాడుగా. మరి చివరికి మన్నా కురిపించారుగా. కానీ అవిశ్వాసంగా మనం మాట్లాడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవిశ్వాసులంగా మనం ఉండకూడదు. దేవుడి గొప్ప కార్యాలను ఎప్పుడు కూడా తలపోసుకోవాలి, కానీ దేవుని యొక్క మహిమగల కార్యాలను మనం తలపోసుకోవాలి, కానీ దేవునికి విరోధముగా దేవుడు చేయగలడా అన్నప్పుడు చాలా దేవునికి బాధ కలుగుద్ది. నీ జీవితంలో ఒక మెట్టు వెనక్కి వెళ్ళిపోతాం. కనుక అవిశ్వాసం మనం కలిగి ఉండకూడదు. అదేవిధంగా మత్తయి సువార్త 13:58లో కూడా చూడండి, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదు. మనకు అవిశ్వాసం ఉంటే దాన్ని బట్టి దేవుడి కార్యాలు చేయడు, అంతే. అవిశ్వాసం ఎలాగ నమ్మకం లేదు కదా. ఇక్కడ కూడా అంతే. చూడండి, యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తర్వాత 53, ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారు బోధించుండు. అందువలన వారు ఆశ్చర్యపడిరి. ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అని వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములని ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంట తప్ప మరి ఎక్కడైనా గణహీనుడు కాడని వారితో చెప్పాను. ఆయన తన సొంత వాళ్ళే నమ్మటల్లా. అందులో లోకమంతా నమ్మి, ఇందాక మన గొప్ప విశ్వాసం గురించి చూసాం, అల్ప విశ్వాసం గురించి చూసాం. వాళ్ళు కూడా కొంచెం విశ్వాసం ఉంచారు. గొప్ప విశ్వాసులు ఇంకా గొప్ప విశ్వాసం ఉంచారు. అయితే వీళ్ళు ఇంటి వాళ్ళు మాత్రం చూడండి, వీళ్ళు మనవాడే కదా, మన ఇంట్లో పుట్టినాడు, పలానా మేరీ కొడుకే కదా అని చెప్పేసి మాట్లాడుకుంటే ప్రభు ఏమనుకుంటా అంటున్నారంటే, ఇక్కడ ప్రవక్త సొంత దేశంలో మాత్రం గంతకెక్కడ, సొంత ఇంట్లో మాత్రం. కాబట్టి వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు, కామ్గా వెళ్ళిపోయారు. అంటే మన జీవితంలో యేసుప్రభు దేవుడే కదా, మనకి మొదటి నుంచి తెలుసు కదా, అదే కదా ఇదే కదా అని మనం చులకనగా తక్కువగా అంచనా వేసి మనం అవిశ్వాసం, ఈయనేం చేస్తాడు, మనం ఏదో చేసుకోవాలి కానీ దేవుడి మీద అన్నీ, చాలామంది అంటారు అన్నీ దేవుడి మీద పెట్టేసేయకూడదు, మన ప్రయత్నం మనం చేయాలి అంటారు. అలాంటి అవిశ్వాసం ఉన్నప్పుడు ఆయన కార్యం చేయడంట, ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఆయన అద్భుత కార్యాలు చేయాలి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. మన జీవితాల్లో కూడా కార్యాలు చేయడు, అలాగే విశ్వాసం ఉన్నదిగా మనకి.
చాలా డేంజర్ అపోజిషన్. అలాంటి పరిస్థితిలో దేవుడు నీకు ఎంతో మరి నష్టం కలిగేదిగా ఉంటుంది. అవిశ్వాసం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో పెరుగుతూ వెళ్ళి దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకోవాలి తప్ప మరి దేవుని నుండి దూరం కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా చూడండి, 14వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆ పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. ఆయన చనిపోయి తిరిగి లేచారు కదా, తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై అనేక సార్లు ప్రత్యక్షమయ్యారు కదా, వాళ్ళు కొంతమంది నమ్మలేదుగా. తోమగారు లాంటి వాళ్ళు నమ్మనందువలన వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన చాలా ఇదయ్యారు అని దేవుని వాక్యంలో. నమ్మనందువలన వారి హృదయ కాఠిన్య నిమిత్తము వారిని గద్దించెను. అవిశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కోప్పడేవాడిగా ఉంటాడు, గద్దించేవాడిగా ఉంటాడు. కానీ అవిశ్వాసం అనేది మనం కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంపార చేసుకోవాలి, కానీ విశ్వాసాన్ని మరి దినదినం పెంచుకోవాలి, కానీ దేవుని మీద మనం అవిశ్వాసాన్ని పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 3:36లో కూడా చూస్తే, ఈ నా సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచమో, దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా ఉంటామో, అవిధేయంగా జీవిస్తామో, నిత్య జీవం ఉండదు మనకి. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు మాత్రమే నిత్య జీవం గలవాడిని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడికి నిత్య జీవం. అలా కాకుండా విధేయుడు కానివాడు జీవము చూడడు, వాడు జీవములో ప్రవేశించడు, వాడు నరకానికి వెళ్తాడు అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా. కాబట్టి అవిశ్వాసం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, హెబ్రీ పత్రికలో కూడా చూస్తే 3:12 చూడండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉందేమో. దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం, విశ్వాసం లేకపోవడం అంటే దుష్ట హృదయం అన్నమాట, మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. అలాగా అవిశ్వాసంగా ఉండబోకండి, చాలా నష్టపోతారు అని అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ మనకు కూడా రాస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసంలోని భ్రష్టులుగా ఉండబాకండి. భ్రష్టుడు అని ఎంత మెన్షన్ చేస్తున్నాడో చూడండి. అలాంటి అవిశ్వాస స్థితికి వెళ్ళి మరి దేవునికి బాధ కలిగించకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అవిశ్వాసం కలిగి ఉండబాకండి, అల్ప విశ్వాసం కూడా కలిగి ఉండబాకండి. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఆ భక్తుల వలె మనం విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ప్రియమైనటువంటి వారులారా, విశ్వసించే వారికి గొప్ప గొప్ప వాగ్దానాలను మనం కలిగి ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టే, కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేదుగాకని చెప్పిన ఎడలా అలాగూ జరుగును. అంతే, దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే నిశ్చయము, ఇది నిశ్చయము, దీని గురించి డౌట్ అక్కర్లా నీకు. కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా. అంతేకాదు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల. అందుకే ముందు మనకు నమ్మకం ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదరని వారితో చెప్పి, కొండను చూసి సముద్రంలో పడే విశ్వాసం ఉంచాలి. ఏంటంటే కొండలాంటి బండలాంటి సమస్యలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో, మరి జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో కొండలు బండలు లాంటి, అమ్మో ఏంటిది అడ్డం వచ్చేసింది, ఈ పరిస్థితి నేను ఎట్లా అధిగమించగలను, ఈ ఫైనాన్షియల్ పరిస్థితులు ఏంటి, అమ్మో ఈ ఎట్లా అప్పులు ఎలా తీరుతాయి, ఇలా తీసుకొస్తే అమ్మ ఎవరిస్తారు నాకు ఇంత అమౌంట్, ఇలాగ పెండింగ్ పడిపోతున్నాయే అని చెప్పి మనం అనేక రకాలుగా, అమ్మో ఏంటి ఇంత జబ్బు వచ్చేసింది, అమ్మ ఎలాగ నేను దీని నుండి బయటికి. కొండలాంటి సమస్యలు మన జీవితాలు. అమ్మ పిల్లలు ఏంటి పరిస్థితి, ఏంటి వీడు పాస్ అవుతాడా, కాలేజీలో చేర్పించాలంటే చాలా లక్ష రూపాయలు ఫీజు, అమ్మో నా వల్ల అవుతుందా, ఎన్నో సమస్యలు అనుదిన జీవితంలో మనం
విశ్వాస యాత్రలో ఈ లోకంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు వాటిని చూసి మనం విశ్వసించాలంటే ఎత్తబడి సముద్రంలో పడవేయబడతాయి అని నువ్వు నమ్మితే చాలు. అంటే ఏంటి? నా వల్ల అయితే కాదు కానీ నా దేవుడు ఉన్నాడు, నా వల్ల అయితే నేను ముందుకు వెళ్ళలేను కానీ నా దేవుడు ఏదో విధంగా నా సాయం చేస్తాడు. నమ్మాలి, విశ్వసించాలి. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, మా బాబు థర్డ్ వన్ ఐజక్ విజయ్ ఇఫ్లూలో సీట్ వచ్చింది ఎంఏ హైదరాబాద్లో. వచ్చినప్పుడు వెళ్ళారు, అక్కడ కొంత ఫీజు కట్టాలి, డేట్ మాత్రం అది మామూలుగా తీసుకెళ్ళిపోయారు జాయిన్ చేయడానికి. విజయ్ కుమార్ గారు బాబుని తీసుకెళ్లారు. వస్తున్నాయి పేర్లు వరుసగా. నెక్స్ట్ 2-3 పేర్ల తర్వాత వీడి పేరు రావాలి, వెళ్ళాలి లోపలికి. వెళ్తున్నప్పుడు ఫీజు మాత్రం లేదు, మామూలుగా ఛార్జీలు పెట్టుకుని వెళ్ళారు. ఎంత విశ్వాసం ఉంది విజయ్ కుమార్ గారికి, చాలా విశ్వాసం, ఆయనకి చాలా విశ్వాసం ద్వారానే ఇన్ని సంవత్సరాలు సేవల ముందుకి ప్రభు కూడా మాట్లాడుతూ వచ్చారనమాట. ఆయన విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడ్డు, ఎందుకంటే నేనే నీకు జీవము జీవనాధారం అని చెప్పి స్పష్టంగా ఆయన మాట్లాడారు. కాబట్టి మాట్లాడినప్పుడు అలాగ ముందుకు వెళ్ళాం. అట్లా వెళ్ళినప్పుడు ఇంకా ఐజక్ పేరు రాబోతుందనమాట. అప్పుడు ఫోన్ పెట్టుకుని కూర్చున్నారు మామూలుగా. వెంటనే ఒక ఫోన్ వచ్చిందంట విజయ్ కుమార్ గారికి. నా ఎక్కడున్నావు ఏంటంటే, పలానా చోట ఇది బాబుని జాయిన్ చేయడానికి వచ్చాను, అది ఇది అని చెప్పి. అయ్యో నేను వద్దాం అనుకున్నాను అన్న మీ దగ్గరికి, నేను వద్దాను, అయితే మీరు లేనాను, నేను ఇక్కడ ఉన్నాను, అయితే ఇదిగోండి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు, నేను ఇంత పంపిస్తున్నాను, ఫోన్ పే వేసేయమంటారా, గూగుల్ పే వేసేయమంటారా అని వెంటనే డబ్బులు, దానిలో ఫీజుకి ఎంత కావాలో అంత, దానికంటే ఎక్కువ పేమెంట్. అంటే వాళ్ళు అక్కడికి ఎంత విశ్వాసంతో కాలేజీ వరకు వెళ్ళిపోయి, ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోయారే. నెక్స్ట్ 2-3 అయిపోతే మన బాబు రావాలి, అంత విశ్వాసం ఉండాలి. కానీ నా దేవుడు చేస్తాడు, నా దేవుడు అక్కడ సిగ్గుపరచడు. అంటే కొండలాగా బండలాగా సమస్యలు, ఒక ఫైనాన్సే కాదు, ఇంత పెద్ద రోగం వచ్చింది, ఎట్లా నేను దీన్ని ఎట్లా అధిగమించగలను, ముందుకెళ్ళగలను, నువ్వు కాదు నీ దేవుడు. ఇంత గొప్ప నిందొచ్చింది ఆఫీసులో, నేను దీనిలోంచి ఎలా బయటపడగలను. ఒక్కోసారి మనకు చాలా బాధ వేస్తుంది, ఎంత నీతిగా జీవిస్తుంటే అంత వ్యతిరేకలు వస్తూ ఉంటాయి, వ్యతిరేకతలు. కానీ దేవుని కోసం జీవించిన విశ్వాసంతో మనం, దేవుడు అమ్మో నేను ఇలా అనుకున్నాను బ్రదరు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను బ్రదరు, సారీ అని వాళ్ళతోనే మనకు సారీ చెప్పిస్తాడు. దేవుడు అద్భుత రీతిని మనం నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ కూడా, కొండను చూసి ఎత్తబడి దాంట్లో పడిన అన్నావు అనుకో,